హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్కా టెక్ ట్యుటోరియల్స్. సో ఇప్పటివరకు హెచ్టిఎంఎల్ అయితే మనం కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా చేసాము. కోడింగ్ అంతా కూడా అందులోనే ఉంది. అండ్ ఇప్పుడు హెచ్టిఎంఎల్తో పాటు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ సిఎస్ఎస్ ఎలా అనేది నేర్చుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. అసలు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇది మీరు ఒకసారి చెక్ చేస్తే ఈ స్కెలిటన్ ఏదైతే ఉందో మనం ఉట్టి హెచ్టిఎంఎల్తో గనక ఓన్లీ హెచ్టిఎంఎల్ యూస్ చేసి మనం వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది పర్టికులర్గా ఇలా స్కెలిటన్లా ఉంటుంది. బికాజ్ అందులో స్టైలింగ్ ఏమి ఉండదు. అండ్ యూజర్స్ కూడా మన వెబ్ పేజెస్ చూడడానికి అండ్ యూస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ అనేది చూపించరు. బట్ ఎప్పుడైతే మనం సిఎస్ఎస్ యూస్ చేస్తామో సో ఇట్లాంటి స్టైలింగ్స్ అనేది మనం ఇవ్వచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ వెబ్ పేజెస్ అనేవి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో సిఎస్ఎస్ అనేది మన హెచ్టిఎంఎల్ పేజ్ని మనం ఎలా డిస్ప్లే చేస్తున్నాము ఒక వెబ్సైట్ మీద అని చెప్పి చూసేదన్నమాట. సో ఆ విధంగా మనం సిఎస్ఎస్ యూజ్ చేసి స్టైలింగ్ అనేది ఇవ్వచ్చు. అసలు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఈ రెండు యూజ్ చేస్తే ఎట్లాంటి వెబ్ పేజెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు అని దాని మీద ఈ సిఎస్ఎస్ మొత్తం కూడా అయిపోయాక హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఒక ప్రాజెక్ట్ అనేది కూడా చేస్తాము. అప్పుడు మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. సో అయితే ఇందులో మనం చూసే కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంట్రొడక్షన్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ స్టైల్స్ అండ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఏమేం సెలెక్టర్స్ ఉంటాయి, అందులో ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి, పొజిషన్ ప్రాపర్టీస్, జెడ్ ఇండెక్స్, సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ మోడల్ అండ్ ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఫ్లెక్స్ వర్సెస్ గ్రిడ్, అండ్ ఫాంట్ స్టైల్స్ ఏమేమి ఉంటాయి, రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఎలా చేస్తాం సిఎస్ఎస్ యూజ్ చేసుకొని. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అయితే ప్రజెంట్ ఇవే కాన్సెప్ట్స్ని నేను కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తానండి ఈ వీడియోస్లో. ఎందుకంటే ఇన్డెప్త్గా మనం సిఎస్ఎస్ అనేది బేసిక్స్ బాగా నేర్చుకుంటే సో అది మనకి వెబ్సైట్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అందుకే నేను అంతా ఒకటే వీడియోలో కాకుండా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తాను. సో ఈరోజు కొంత క్లాస్ వరకు నేర్చుకుందాం. అయితే అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట. సో సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ హౌ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ టు బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ ఆర్ పేపర్ ఆర్ ఇన్ అదర్ మీడియా. అసలు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేది స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే అవ్వాలి అనేది డిస్క్రైబ్ చేసేది సిఎస్ఎస్ అనమాట. అండ్ సిఎస్ఎస్ సేవ్స్ అ లాట్ ఆఫ్ వర్క్. ఇట్ కెన్ కంట్రోల్ ద లేఅవుట్ ఆఫ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ ఆల్ ఎట్ వన్స్. సో మనం సిఎస్ఎస్ యూస్ చేసి స్టైలింగ్ ఇచ్చేటప్పుడు అన్ని వెబ్ పేజెస్కి ఇదే స్టైలింగ్ రావాలి. లైక్ ఇప్పుడు మనకి మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి మనం క్లిక్ చేసినప్పుడు ఇంకో పేజ్కి వెళ్తాం. ఆ పేజ్లో మనకి ఎలా ఉండాలి స్టైలింగ్ అనేది, అలా మనం ఒకటే స్టైలింగ్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వచ్చు అనమాట. అయితే ఇలాంటి స్టైలింగ్స్ ఎట్లా అంటే లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది హెచ్టిఎంఎల్లో. నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా. డైరెక్ట్ ఆ ట్యాగ్కి నేను సిఎస్ఎస్లో స్టైలింగ్ ఇస్తున్నా. పీ ట్యాగ్ కాబట్టి నేను డైరెక్ట్ పీ ఇవ్వచ్చు. అదే H1 to H6 అలా ఉంటే H1 ఇవ్వచ్చు. డివ్ అయితే డివ్, స్పాన్ అయితే స్పాన్, అలా ట్యాగ్ నేమ్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం దానికి కూడా ఇలా కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కలర్ వచ్చేసి రెడ్ ఇస్తున్నాను, టెక్స్ట్ కలర్, అలైన్మెంట్ సెంటర్ ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు అసలు ఎలా మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్తో లింక్ చేయొచ్చు అంటే ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇన్లైన్ సిఎస్ఎస్ ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు లైక్ పీ ట్యాగ్ తీసుకున్నాను నేను ఈ ఇమేజ్లో. ఈ పీ ట్యాగ్లో నేను దాని లోపలే దిస్ ఇస్ పారాగ్రాఫ్ అనేది మనకు ఒక చిన్న పారాగ్రాఫ్ అనమాట. దానికి ఒక్కదానికే నేను స్టైలింగ్ ఇస్తే సరిపోతుంది నా కంప్లీట్ వెబ్ పేజ్లో అనుకున్నప్పుడు స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి నేను ఏం చేస్తా, కలర్ కాలన్ బ్లూ అని చెప్పేసి ఇస్తున్నాను. సెమీకాలన్తో ఎండ్ చేస్తున్నా. దాన్ని నేను డబల్ కోట్లో పెట్టుకున్నా. సో ఇది ఏమవుతుందంటే దీనికి ఒక్కదానికే కలర్, టెక్స్ట్ కలర్ బ్లూగా మనకి కనిపిస్తుంది అనమాట. ఇట్లా మనం ఎప్పుడైనా కానీ ఏవైనా ట్యాగ్స్కి ఇంటర్నల్గా కోడింగ్ లోపలే కనుక మనం ట్యాగ్ లోపలే స్టైలింగ్ అనేది ఇస్తే దాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. అలాగే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే హెడ్ పార్ట్లో స్టైల్ ట్యాగ్ లోపల జస్ట్ మన వెబ్ పేజ్లో ఒక 2-3 ట్యాగ్స్కో లేకపోతే ఒక పర్టికులర్ 10 ట్యాగ్స్కో స్టైలింగ్ ఇస్తే సరిపోతుంది. దానికోసం ఎక్స్టర్నల్గా ఫైల్ ఎందుకు క్రియేట్ చేయడం అనుకున్నప్పుడు
అలాంటి టైంలో మనం హెడ్ పార్ట్‌లో స్టైల్ ట్యాగ్ లోపలే ఈ లైక్ స్టైలింగ్ అంతా గూడా ఇచ్చేయొచ్చు. లేదు ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ అని ఎందుకంటామంటే అందులోనే రాస్తున్నాం. ఎంబెడ్ చేసి రాసేస్తున్నాం సీఎస్ఎస్. సో, అది ఇంటర్నల్ సీఎస్ఎస్ అనమాట. ఇలా కాదు, కంప్లీట్‌గా వెబ్ పేజ్‌కి చేయాలి. ఇంటర్నల్‌గా కాదు, ఇన్‌లైన్‌గా గూడా కాదు. ఎక్స్‌టర్నల్‌గా మనం ఒక స్టైల్ షీట్ అనేది క్రియేట్ చేసి, మన కంప్లీట్ వెబ్ పేజ్‌కి స్టైలింగ్ అనేది గనక ఇవ్వాలి అనుకుంటే, అప్పుడు ఎక్స్‌టర్నల్‌గా మనం సీఎస్ఎస్ ఎక్స్‌టెన్షన్‌తో మనం ఒక సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి, దాన్ని హెడ్ పార్ట్‌లో లింక్ అనే ఒక ట్యాగ్ యూజ్ చేసి, ఆ సీఎస్ఎస్‌ని మనం ఇక్కడ లింక్ చేస్తామనమాట. ఇది గూడా నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. సో, అయితే దీని తర్వాత మనకి సీఎస్ఎస్‌లో కొన్ని సెలెక్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ సెలెక్టర్స్ అనేది ఐడీ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఎలిమెంట్ డాట్ క్లాస్ అండ్ ఆస్టరిస్క్ అండ్ ఎలిమెంట్ మల్టిపుల్ ఎలిమెంట్ సెలెక్టర్స్. అయితే ఇక్కడ ఐడీ ఐడీ యూజ్ చేసి మనం ఏదైనా సెలెక్ట్ చేస్తే దాన్ని మనం సీఎస్ఎస్‌లో అదే ఐడీని కాల్ చేసుకోవాలి అనుకుంటే హ్యాష్ అనే సింబల్ యూజ్ చేసి కాల్ చేస్తాం. అదే క్లాస్ ఈక్వల్స్ టు సమ్ ఏదైనా ఇచ్చామంటే డాట్‌తో అండ్ డైరెక్ట్ ఎలిమెంట్ అయితే డైరెక్ట్ ఎలిమెంట్ అండ్ ఆస్టరిస్క్ అయితే ఆస్టరిస్క్ అండ్ ఎలిమెంట్ పీ ట్యాగ్ ఇట్లా ఎలిమెంట్ అంటే ఇక ట్యాగే అనమాట. సో, ఈ విధంగా మనకి సెలెక్టర్స్ ఉంటాయి. ఈ సెలెక్టర్స్ యూజ్ చేసి అసలు మనం కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒకసారి కోడ్ చూద్దాం. అండ్ అందులోనే నేను ఇంటర్నల్, ఇన్‌లైన్ అండ్ ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ గురించి కూడా చెప్తాను. ఓకేనా? సో, నేనిప్పుడు కోడ్ యూజ్ చేస్తున్నాను. కోడ్ అనేది ఓపెన్ చేశానండి. నేను ఈ కోడ్ రాసాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, నేను పైన హెడ్ పార్ట్‌లో నార్మల్‌గా అంతా ఇచ్చేసి బాడీ పార్ట్‌లో ఏం చేశానంటే కొన్ని ట్యాగ్స్ తీసుకున్నా. హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. పీ ట్యాగ్ తీసుకున్నా. ఆర్టికల్ ట్యాగ్ తీసుకున్నా. ఆర్టికల్‌లో మళ్ళీ నాకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అండ్ ఫార్మ్ తీసుకున్నాను. ఫార్మ్‌లో నేను లేబుల్‌ని, ఇన్‌పుట్‌ని మ్యాచ్ చేశాను. అండ్ నేను హెచ్‌టీఎంఎల్‌లో చెప్పా లేబుల్ యొక్క ఇన్‌పుట్ యొక్క ఐడీ మస్ట్ బి సేమ్. అండ్ తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ తీసుకున్నాను. ఇది ఇచ్చాను. ఇప్పుడు ఇదే నేను స్టైలింగ్ ఎలా ఇస్తున్నా, నేను ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ సీఎస్ఎస్ యూజ్ చేసి ఇక్కడే హెడ్ పార్ట్‌లో స్టైల్ ట్యాగ్‌లో ఇచ్చేసా. సో, ఇక్కడ చూడండి యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంది. అయితే ఆస్టరిస్క్ సింబల్ అనమాట. ఇక్కడ మనకి సెలెక్టర్స్‌లో మనం చూస్తే ఇక్కడ చూడండి ఆస్టరిస్క్ సెలెక్ట్ ఆల్ ఎలిమెంట్స్. సో, ఆస్టరిస్క్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో కంప్లీట్ వెబ్ పేజ్‌కి మనం ఇక్కడ ఇచ్చే స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇదే హెచ్‌టీఎంఎల్‌ని నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తున్నా. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేసినప్పుడు చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కంప్లీట్ వెబ్ పేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ నేను ఏది ఇస్తే అది. లైక్ నేను ఆక్వా ఇచ్చాను అంతకుముందు. అలా కాకుండా నేనేం చేస్తాను యెల్లో ఇస్తాను. చూడండి ఏమైంది బ్యాక్‌గ్రౌండ్ కలర్ మొత్తం యెల్లోగా చేంజ్ అయిపోయింది. అవునా? సో, అలా ఉంటుంది. అండ్ వైట్ ఇస్తున్నాను. వైట్ ఇచ్చినప్పుడు నార్మల్‌గా వైట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా కంప్లీట్ యూనివర్సల్ అంటే సెలెక్ట్ ఆల్ ఎలిమెంట్స్ అనమాట. అలాగే ఎలిమెంట్ సెలెక్టర్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పా. ఎలిమెంట్ సెలెక్టర్ అంటే డైరెక్ట్‌గా ట్యాగ్‌ని మనము సెలెక్ట్ చేసుకోవడం అన్నట్టు. పీ ట్యాగ్ సెలెక్ట్ ఆల్ పీ ట్యాగ్ ఎలిమెంట్స్. సో, నేను ఇప్పుడు ఇక్కడ చూడండి కోడ్‌లో ఏం చేస్తున్నానంటే ఎలిమెంట్ సెలెక్టర్ అన్నా. హెచ్1కి కలర్ పింక్ ఇచ్చాను. నా దాంట్లో హెచ్1 ఎన్నున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 అనేది టైటిల్ ఒకటే ఉంది. నేను ఇక్కడ హెచ్1 ట్యాగ్ తీసుకొని టైటిల్ 2 ఇస్తున్నా. ఇది టైటిల్ 1గా డిస్ప్లే చేస్తా. అలాగే ఇంకో హెచ్1 తీసుకొని టైటిల్ 3 అని డిస్ప్లే చేస్తా. అదే ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే నేను పైన ఏం చేశాను హెచ్1 అనే ఎలిమెంట్ ఎన్నైతే నా దాంట్లో హెచ్1 ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటికీ టెక్స్ట్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఉట్టిగా కలర్ మనం గనక ఇస్తే ఓన్లీ కలర్ ఇస్తే అది టెక్స్ట్ కలర్ అవుతుంది. హెచ్1 ఎలిమెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ పింక్ కలర్‌లో నాకు డిస్ప్లే అవ్వాలి. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. అలా డిస్ప్లే అవుతుందా లేదా అని. సో, చూడండి ఇక్కడ టైటిల్ 1, టైటిల్ 2, టైటిల్ 3 మొత్తం పింక్ కలర్‌లోకి వచ్చాయి. నేను ఇక్కడ పింక్ కలర్‌ని చేంజ్ చేస్తాను డార్క్ పింక్‌లోకి. సో, చూడండి డార్క్ పింక్‌లోకి కూడా చేంజ్ అయిపోయిందనమాట. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐడీ సెలెక్టర్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి
యాష్‌తో కాల్ చేసుకుంటున్నా. ఎలా అంటే ఇక్కడ నేను పీ ట్యాగ్‌కి ఐడీ ఇచ్చాను. ఐడీ సెలెక్టర్ యూజ్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ ఐడీ సెలెక్టర్ అనేది యూనిక్‌గా ఉంటుందనమాట. ఐడీ యూజ్ చేసి పారాగ్రాఫ్ అనే నేమ్ ఇచ్చాను. ఈక్వల్స్ టు కాలర్. అండ్ ఇది ఎలా ఇవ్వాలి అనే డౌట్ రావచ్చు. చూడండి ఐడీ అని ఇచ్చి అక్కడ సజెషన్స్‌లో మనకొచ్చింది కదా! ఎంటర్ ప్రెస్ చేయగానే అదే ఈక్వల్ టు డబుల్ కోట్స్ వస్తుంది. ఇందులో డైరెక్ట్‌గా పారాగ్రాఫ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఈ పారాగ్రాఫ్‌ని నేను సీఎస్ఎస్‌లో ఎలా కాల్ చేస్తానంటే చూడండి. హ్యాష్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా ఐడీ సెలెక్టర్‌కి మనము ఐడీతో గనక ఇస్తే సెలెక్టర్‌ని హ్యాష్ యూజ్ చేసి ఆ సెలెక్టర్‌ని మనం కాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చానండి. సో, కలర్ రెడ్ కలర్ ఇచ్చాను. ఒకసారి అదే పారాగ్రాఫ్ ఎలా డిస్‌ప్లే అవుతుంది, ఆర్టికల్‌లో ఉన్న దిస్ పారాగ్రాఫ్ ఈజ్ స్పెషల్ అనేది ఎలా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. దిస్ పారాగ్రాఫ్ ఈజ్ స్పెషల్ చూసారా? రెడ్ కలర్‌లో వచ్చింది. అదే నేను ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్‌లో చేంజ్ చేస్తా. సో, గ్రీన్ కలర్‌లో చేంజ్ చేసిన తర్వాత చూడండి గ్రీన్ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను కదా! బోల్డ్ కాకుండా మనకి 100-900 వరకు ఉంటుందన్నమాట. ఇన్ కేస్ నేను 900 ఇస్తున్నా. 900 ఇచ్చినప్పుడు అది బోల్డ్‌లో ఉంటుంది. అదే నేను తగ్గిస్తాను కొంచెం 500కి చేస్తాను. చేసినప్పుడు నార్మల్‌గా ఉంది. డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇది ఐడీ సెలెక్టర్. అండ్ నెక్స్ట్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ వచ్చేసి మనం క్లాస్ అనే దాంతో యూజ్ చేస్తాం. ఐడీ సెలెక్టర్ ఐడీతో యూజ్ చేస్తాం కదా క్లాస్. క్లాస్ సెలెక్టర్ ఏంటంటే యూనిక్‌గా ఏమి ఉండక్కర్లే. ఇప్పుడు నేను దీనికి క్లాస్ సెలెక్టర్ ఇచ్చి హైలైట్ ఇచ్చా. నేను ఈ పారాగ్రాఫ్‌కి కూడా క్లాస్ ఈక్వల్స్ టు హైలైట్ అని యూజ్ చేస్తున్నా. ఇది హైలైట్ ఉంది, ఇది హైలైట్ ఉంది. ఇప్పుడు ఈ క్లాస్ సెలెక్టర్‌ని మనం ఎలా కాల్ చేస్తాం? ఐడీ సెలెక్టర్ అయితే ఐడీకి ఒక నేమ్ ఇచ్చాం కదా! హ్యాష్ పారాగ్రాఫ్ యూజ్ చేయాలి. క్లాస్ సెలెక్టర్‌కి అయితే హైలైట్ అనే మనం క్లాస్ నేమ్‌ని యూజ్ చేసుకోవాలి. దానికి ముందు డాట్ రిప్రజెంట్ చేయాలి. సో, ఇక్కడ చూడండి క్లాస్ సెలెక్టర్‌కి డాట్ హైలైట్ యూజ్ చేశా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చాను. నేను ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ డార్క్ మస్టర్డ్ యెల్లో పెడుతున్నాను. సో, ఇది పెట్టిన తర్వాత ఒకసారి అవుట్‌పుట్ చూడండి ఎలా ఉందో. ఈ 2 పారాగ్రాఫ్స్‌కే వచ్చేసింది. అవునా? ఈ విధంగా ఉంటుందన్నమాట క్లాస్ సెలెక్టర్. సో, ఈ 2 పారాగ్రాఫ్స్‌కి నేను సేమ్ నేమ్ ఇచ్చాను క్లాస్. దాన్ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నాను డాట్‌తో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ డిసెండెంట్ సెలెక్టర్ వచ్చేసి ఆర్టికల్ పీ ట్యాగ్. ఇక్కడ మనం ఏం చేసామంటే ఆర్టికల్‌లో పీ ట్యాగ్స్ రాసాము. మనం డైరెక్ట్‌గా పీని కాల్ చేసినా అదే అవుతుంది. ఆర్టికల్ లోపల ఉన్న పీని కాల్ చేస్తున్నాం మనము. అలాంటప్పుడు ఆర్టికల్ పీ. ఇన్ కేస్ నేను ఇక్కడ ఆర్టికల్ ఇవ్వకుండా డివ్ యూజ్ చేస్తా. అప్పుడేమవుతుందంటే ఇక్కడ నేను కాల్ చేసినప్పుడు డివ్ దాని లోపల పీ ట్యాగ్ అలా కాల్ చేసుకుంటాం. దాన్ని డిసెండెంట్ సెలెక్టర్ అంటారనమాట. ఓకేనా? దానికి నేను ఫాంట్ స్టైల్ ఇటాలిక్ ఇస్తున్నాను. ఇటాలిక్ వచ్చింది. అవునా? ఇది డివ్ లోపల ఉన్న పీ ట్యాగ్‌కి ఇటాలిక్ వచ్చింది. ఓకేనా? అంటే ఈ పారాగ్రాఫ్ డివ్ లోపల ఉన్న ఈ 2 పారాగ్రాఫ్స్‌కి ఇన్‌సైడ్ అన్ ఆర్టికల్ ఇప్పుడు డివ్ కదా మనం తీసుకుంది. సో, నేను ఇక్కడ డివ్ పెడుతున్నా. ఇన్‌సైడ్ అండ్ డివ్ అండ్ పారాగ్రాఫ్ ఈజ్ స్పెషల్. ఈ 2 ట్యాగ్స్ మాత్రం ఇటాలిక్‌లో ఉంటాయి ఇక్కడ. చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్ సెలెక్టర్. అసలు యాట్రిబ్యూట్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఇక్కడ నేను టైప్ టెక్స్ట్ ఇచ్చానా? ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. దాన్ని నేను ఎలా కాల్ చేస్తున్నాను అంటే చూడండి ఇన్‌పుట్‌లో టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇచ్చాను. సో, ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ టైప్ అనేది ఏంటి? యాట్రిబ్యూట్. ఆ యాట్రిబ్యూట్ ఏంటిది? టెక్స్ట్ అనమాట. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. దాన్ని నేను స్క్వేర్ బ్రాకెట్స్‌లో తీసుకొని ఓపెన్ చేసి దానికి ఏం చేస్తున్నాను? ఆ ఇన్‌పుట్‌లో ఉన్న టెక్స్ట్ బాక్స్‌కి మాత్రమే బార్డర్ 5 పిక్సెల్ ఇచ్చి సాలిడ్ అంటే అంత థిక్‌గా ఎంత థిక్‌గా ఉండాలని 5 పిక్సెల్ సాలిడ్ ఎలైస్ బ్లూ అని ఇచ్చాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా? జస్ట్ దీని మీద కర్సర్ పెట్టగానే పాయింటర్ పెట్టగానే ఇలా వస్తుందనమాట బ్లూ కలర్. అండ్ ప్యాడింగ్ 10 పిక్సెల్. ప్యాడింగ్ అంటే నేను మీకు సెల్ ప్యాడింగ్‌లో ఆల్రెడీ చెప్పానా? ఇక్కడ ఏదైనా కంటెంట్ మనం ఇస్తే ఆ కంటెంట్‌కి బార్డర్‌కి మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం ప్యాడింగ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. నేను చాలా ఇచ్చేసాను. అది సైడ్‌కెళ్తుంది. బట్ సేమ్ స్పేస్ అనేది ఉంది ఈ చుట్టూతా. దాన్ని ప్యాడింగ్ అంటాము. ఓకేనా?
సో ప్యాడింగ్ 10 పిక్సెల్ ఉండాలనుకున్నాను. ఇన్ కేస్ నేను ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇస్తాను. చూడండి ఎంత బాక్స్ అనేది వస్తుందో, ఇంత బాక్స్ వస్తుంది అనమాట. ఇంత స్పేస్ అనేది ఉంటుంది, ఇంత స్పేస్ ఉంది చుట్టూతా. అదే 5 పిక్సెల్ బార్డర్ వచ్చేసి 5 పిక్సెల్ ఉండాలి. ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చారు. ఇదంతా 50 పిక్సెల్ అండ్ బార్డర్ వచ్చేసి 5 పిక్సెల్ ఇచ్చారు. బార్డర్ నేను 10 పిక్సెల్ ఇచ్చాను అనుకోండి, ఇంత థిక్గా ఉంటుంది. అదే 1 పిక్సెల్ ఇస్తే నార్మల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ప్యాడింగ్ అండ్ బార్డర్ వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇలా. అండ్ ఇప్పుడు ఇది అట్రిబ్యూట్ సెలెక్టర్. ఏదైనా మనము ఇన్పుట్ ట్యాగ్లో మనం టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం. సో ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటాము, ఆరోస్ స్క్వేర్ బ్రాకెట్స్లో టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ తీసుకొని కర్లీ బ్రేసెస్లో ఇస్తాం. ఇది అట్రిబ్యూట్ సెలెక్టర్. అండ్ చైల్డ్ సెలెక్టర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి యుఎల్ ట్యాగ్కి ఎల్ఐ ట్యాగ్ అనేది చైల్డ్ ట్యాగ్, అవునా, ఇది పేరెంట్ ట్యాగ్. సో నేను ఇక్కడ యుఎల్ ట్యాగ్ తీసుకొని ఆరోస్ లైక్ గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేసి ఈ యుఎల్ ట్యాగ్లో ఉన్న ఎల్ఐ ట్యాగ్కి లిస్ట్ స్టైల్ టైప్ సర్కిల్ ఇచ్చాను. సర్కిల్ వస్తుందా లేదా దీనికి చూద్దాం. చూడండి సర్కిల్ వచ్చింది. ఇన్ కేస్ నేను డిస్క్ ఇస్తాను, చూడండి ఇలా వస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సెలెక్టర్స్ యూనివర్సల్ సెలెక్టర్, ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ట్యాగ్ యూజ్ చేసి, డైరెక్ట్ ట్యాగ్ యూజ్ చేసి ఏం చేస్తామో అది ఎలిమెంట్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ హ్యాష్ సింబల్తో ఉంటుంది, క్లాస్ సెలెక్టర్ డాట్, అండ్ డిసెండెంట్ సెలెక్టర్ డివ్ లోపల పీ ట్యాగ్ అనమాట, దాన్ని డిసెండెంట్ సెలెక్టర్ అంటారు. అట్రిబ్యూట్ సెలెక్టర్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్లో టైప్ అట్రిబ్యూట్ యూజ్ చేసి టెక్స్ట్ తీసుకున్నాను నేను, దానికి నేను స్టైలింగ్ ఇచ్చాను అనమాట, బార్డర్ అండ్ ప్యాడింగ్. చైల్డ్ సెలెక్టర్ వచ్చేసి యుఎల్ ట్యాగ్కి ఎల్ఐ అనేది చైల్డ్ ట్యాగ్, దానికి నేను లిస్ట్ స్టైల్ టైప్ ఇచ్చేసాను. ఈ విధంగా సెలెక్టర్స్ ఉంటాయి. అండ్ డిసెండెంట్ వేర్ అండి, చైల్డ్ సెలెక్టర్ వేరు. ఎందుకంటే డివ్ ట్యాగ్కి పీ ట్యాగ్ అనేది చైల్డ్ ట్యాగే అవుతుంది, బట్ మనం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, దాంతో ఏ ప్రాబ్లం లేదు. నేను ఇదే డివ్ లోపల H1 కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఆ రెండు ఖచ్చితంగా కంబైన్ అయి ఉండాలి అని ఏం లేదు. సో కాబట్టి డిసెండెంట్ అవుతుంది. అలాగే ఇది చైల్డ్ సెలెక్టరే అవుతుందండి. ఎందుకంటే యుఎల్ ట్యాగ్కి ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఏంటంటే మనకి లిస్ట్ ఐటమ్స్ అనేది మ్యాండేట్గా ఉండాలి అందులో, అప్పుడే మనకి లిస్ట్ ఐటమ్స్ అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి అది చైల్డ్ సెలెక్టర్ అవుతుంది. ఓకేనా, ఇది సెలెక్టర్స్ అనమాట. ఇప్పటి వరకు మనము ఏమేమి నేర్చుకున్నామంటే, సో అసలు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఎందుకు వాడతాము, ఎక్కడ వాడతాము, అండ్ అలాగే ఇవి కాన్సెప్ట్స్ స్టెప్ బై స్టెప్ కొన్ని కాన్సెప్ట్స్ అనేది వీడియోస్లో చేస్తానన్నాను. అండ్ ఇక్కడ HTML ఉట్టిగా చేస్తే ఓన్లీ విత్ HTML ఇట్ విల్ బీ లైక్ స్కెలిటన్. ఇఫ్ యూ ఆర్ అప్లయింగ్ ఎనీ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ లైక్ స్టైల్స్ టు దాట్ పర్టికులర్ HTML పేజ్, ఇట్ విల్ బీ మోర్ స్టైలిష్డ్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే ఏంటి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, HTML ఎలిమెంట్స్ ఎలా డిస్క్రైబ్ అవ్వాలి అని. అండ్ HTML చాలా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇన్లైన్, ఇంటర్నల్, ఎంబెడెడ్, ఎక్స్టర్నల్ అన్నాం కదా, ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఇలా స్టైలింగ్ అనేది ఇచ్చాను, అవునా. ఇది ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఈ స్పాన్ ట్యాగ్లో రిప్కా టెక్ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నాను. ఇందులో నేను నేను మీకు ఇక్కడ ఏం చెప్పానంటే ఇలా ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఇప్పుడు నేను చెప్పేది ఇన్లైన్ అనమాట. ఆల్రెడీ మనం ఇక్కడ ఇంటర్నల్ యూజ్ చేసామండి, కాకపోతే ఏంటంటే జస్ట్ ఒక ట్యాగ్ తీసుకొని చెప్తున్నా ఇంటర్నల్గా మనం ఎలా యూజ్ చేస్తామని. ఓకేనా, నేను ఇక్కడ స్టైల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇందులో కలర్ వచ్చేసి బ్లూ వయలెట్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఎట్లా ఉంటుందో, ఇలా వచ్చింది, అవునా. ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటారండి దీన్ని, లైక్ ఇన్లైన్ స్టైల్ షీట్ అంటారు దీన్ని. ఇది కాకుండా ఒక్కదానికే ఇస్తే ప్రాబ్లం లేదు, మనము ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేయొచ్చు. ఒక్కదానికి కాకుండా ఇంత వాటికి నేను పెట్టాలి, జస్ట్ ఇంత వాటికి పెడితే సరిపోతుంది కంప్లీట్ వెబ్ పేజ్కి కాదు అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ హెడ్ పార్ట్లో స్టైల్ అనే ట్యాగ్ లోపల, ఓకేనా, ఈ స్టైల్ అనే ట్యాగ్ లోపల నేను స్టైల్స్ అనేవన్నీ ఇచ్చాను. ఇన్ కేస్ ఇలా కూడా కాదు, నేను ఏం చేస్తానంటే
ఈ స్టైల్ ట్యాగ్ లోపల ఉన్న వాటన్నిటిని తీసేసి సెలెక్టర్స్కి నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నానండి. selectors.css అని. ఈ సిఎస్ఎస్లో నేను ఈ స్టైలింగ్స్ అన్నీ కూడా పెట్టాను. ఓకేనా. సో ఈ స్టైలింగ్స్ అన్నీ కూడా నేను ఇలా స్టైల్ ట్యాగ్ ఇందులో ఉన్నప్పుడు అవసరం లేదు, ఇలా స్టైలింగ్ అంతా ఇందులో ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్టైల్ లింక్ అనేది మనం యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సజెషన్స్లో లింక్ కాలన్ సిఎస్ఎస్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే రిలేషన్ స్టైల్ షీట్ అని ముందే వస్తుంది. అండ్ ఇక్కడ నేను నా ఫైల్ నేమ్ ఏంటి, selectors.css ఇచ్చాను. సో ఇలా లింక్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇది ఇన్లైన్ అండి. ఇందాక నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ మొత్తంగా యూజ్ చేశాను కదా, అది ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్. ఇక్కడ నేను సపరేట్గా selectors.css తీసుకొని ఈ సిఎస్ఎస్ని నేను ఇందులో లింక్ చేయడానికి లింక్ ట్యాగ్ యూజ్ చేశాను. అండ్ ఇది పెయిర్డ్ అండ్ అన్పెయిర్డ్ ట్యాగ్స్ ఉంటాయి అన్నాను కదా, ఇది అన్పెయిర్డ్ అనమాట. ఇక్కడైతే మనము / ఇవ్వక్కర్లేదు, బట్ రియాక్ట్లో / ఇస్తాం, ఇలా ఉంటుంది. సో ఇందులో నేను దాన్ని ఎక్స్టర్నల్గా నేను తీసుకున్న స్టైల్ షీట్ని నేను ఇక్కడ లింక్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2-3 HTML పేజెస్ ఉన్నాయి. సో 2-3 HTML పేజెస్ ఉన్నప్పుడు అన్నిటికీ నేను పర్టికులర్గా స్టైలింగ్ అనేది అప్లై చేయక్కర్లేదు. అన్నిట్లో నేను ఈ లింక్ ట్యాగ్ మెన్షన్ చేసేస్తే ఇదే స్టైలింగ్ పర్టికులర్ అన్ని పేజెస్కి అప్లికబుల్ కూడా అవుతుంది. ఎక్కడైతే H1 ఉన్నాయో అక్కడంతా ఈ ఎలిమెంట్ సెలెక్టర్, ఎక్కడైతే ఐడి సేమ్ నేమ్స్ ఉన్నాయో అన్నిటికీ ఐడి, అండ్ క్లాస్ నేమ్ సేమ్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ క్లాస్ బ్యాక్గ్రౌండ్ కలర్ అలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఇలా ఈ విధంగా మనం లింక్ చేసుకుంటాము. అండ్ ఇప్పటి వరకు మనం ఏమేమి చూసాం ఈ క్లాస్లో. సో సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ని 3 టైప్స్లో లైక్ ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ ఆర్ ఎంబెడెడ్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, అండ్ సెలెక్టర్స్ ఎలా యూజ్ చేస్తాము, ఇప్పటి వరకు మనమైతే ఇవి నేర్చుకున్నాం. ఇవే ఇంకొక ఎగ్జాంపుల్ అండి. క్లాస్, ఇక్కడ క్లాస్ నేమ్ నేను సెంటర్ తీసుకున్నాను. డాట్ సెంటర్, క్లాస్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, డాట్తో, ఐడిని హ్యాష్తో. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది క్లాస్ సెలెక్టర్ అనమాట. అండ్ అలాగే యూనివర్సల్ సెలెక్టర్ వచ్చేసి **. మనము ఇది యూజ్ చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ కలర్ బ్లూ ఇచ్చామనుకోండి, సారీ ఇక్కడ ఇచ్చిందంతా కూడా బ్లూ కలర్లో ఉంటుంది ఇలా. ఓకేనా. సో కలర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఈ మొత్తం ** యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి, ఇవన్నీ కూడా ఇక్కడున్న స్టైలింగ్ని ఫాలో అయిపోతాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్ సెలెక్టర్ ఎన్ని H1 ట్యాగ్లు ఉన్నాయో అన్ని H1 ట్యాగ్లకి ఇది వచ్చేస్తుంది. ఎన్ని H2 ట్యాగ్స్ ఉన్నాయో అన్ని H2 ట్యాగ్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. ఎన్ని P ట్యాగ్స్ ఉన్నాయో అన్ని P ట్యాగ్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని గ్రూపింగ్ సెలెక్టర్ అంటారు అండ్ ఎలిమెంట్ సెలెక్టర్ అని కూడా అంటారు. ఓకేనా. ఇప్పటివరకు అయితే మనం ఇవి నేర్చుకున్నామండి. సో ఈ క్లాసెస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్, వాట్ ఈస్ సిఎస్ఎస్ అండ్ హౌ మెనీ టైప్స్ CSS are applicable in this cascading style sheets, how many types we can able to link that CSS, and ఇంకొకటి సెలెక్టర్స్. సో ఇవి 3 బేసిక్స్ అండి, చాలా ఇంపార్టెంట్. మనం సిఎస్ఎస్ లింక్ చేయడం ఎలా అయితే నేర్చుకోవాలో అలాగే సిఎస్ఎస్ మనం స్టైలింగ్స్ అప్లై చేయాలంటే సెలెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేది చూడండి. అండ్ అప్కమింగ్ క్లాస్లో ఇంకొంచెం ఇన్ డెప్త్ వేరే కాన్సెప్ట్స్ అనేది కూడా చూద్దాం. ఓకేనా. ఈ కోడ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో, సో అందరూ ఈ కోడ్ అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. సో కోడ్ ప్రాక్టీస్ చేయడం వల్ల సిఎస్ఎస్ అనేది బాగా అలవాటు అవుతుంది. సో మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు డౌట్ రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.